వేరే రూట్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చేలోపు మమ్మీ డాగ్ ఇంటి ముందుకు రావడము, స్వీటీ అరవడము, మమ్మీ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉందండి. ఏదో ప్రాబ్లం ఉంటేనే ఇంటికి వస్తుంది. మొన్న బ్లీడింగ్ అయింది కదా, చెవు అంతా మెడిసిన్స్ వేసా, ఒకరోజు ఆగింది, మళ్ళీ బ్లీడ్ అవుతుంది చూసరిగా. అందుకే ఆ ప్రాబ్లం ఏది ఉన్నప్పుడు ఇల్లు గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చేస్తుందండి, రోడ్డు క్రాస్ చేసేసి. స్వీటీకి దానికి పడదు, వచ్చి ఎత్తుకొని తీసుకెళ్ళా ఇంటికి. ఇంట్లో పాలు పోసి ఆ మెడిసిన్స్ అన్నీ వేసా, స్ప్రే మెడిసిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మొత్తం తడిసిపోయింది బ్లడ్తో. అది ఎట్లా ఆగుద్దో అర్థం కావట్లేదు. అది ఎందుకు దెబ్బ తగిలిందో అక్కడ చెవు కట్ అయిపోయింది, రక్తం అసలు ఆగట్లేదు. ఎన్ని రకాల కట్టు ఉంచట్లేదు, తల ఊపేస్తుంది, కాలుతో గోకేస్తుంది, ఊడిపోతుంది, బ్లడ్ కారిపోతూనే ఉండండి ఎంత ట్రై చేసినా. ఇగో ఇంట్లో దాని ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటికి వస్తుంది, నా దగ్గరకు వచ్చావు అట్లా తినేసి డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు మమ్మీ. ఫీడర్స్ ఎంత సఫర్ అవుతున్నారండి, అన్నం పెట్టనివ్వట్లేదు. మా కుక్కల్ని ఎక్కడైనా వదిలేస్తాము, ఎక్కడైనా ప్లేస్ ఉంటే చెప్పండి, షెల్టర్ ఉంటే చెప్పండి, ఎంత బాధపడుతున్నారండి. అలా చేసినప్పుడు 80% మనుషులు అట్నే ఉన్నారండి. మేము కూడా అవి ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఆ మనుషులకి కాస్త దూరంగా పెట్టండి. పెట్టలేక ఎదిరించలేకపోతే అన్నం పెట్టడం ఆపేసేయండి. మీరు పెట్టకపోయినా అవి బ్రతకగలుగుతాయండి.